ప్రజల ఆరోగ్యం, వైద్యం, దానికి అవసరమైనటువంటి వైద్య విద్య, బోధన ఆసుపత్రులు ఇవన్నీ అనుబంధంగా పనిచేస్తున్నటువంటివి. నేడు ఈ రాష్ట్రంలో కొన్ని బోధనా ఆసుపత్రులు, కొన్ని హాస్పిటల్స్, వైద్యం అంతా ప్రైవేట్ పరం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. రెండవది, మనలాంటి ఆర్థిక స్థితిగతులు కలిగినటువంటి ప్రజలకు చాలా పెద్ద భారమైనటువంటి నిర్ణయం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం అంతా ఈ చర్చ నడుస్తూ ఉంది. విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ గట్టిగా పనిచేసినాయి, నిలబడగలిసినాయి, ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలోనే జరిగిపోయింది. రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలోనే జరిగింది, దేశంలోనూ కూడా జరిగింది. అయితే ఆనాడున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని గట్టిగా పని చేయించగలిసినాం కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిసినాం. ఐఏఎస్ అధికారుల్ని ప్రతి హాస్పిటల్కి ఇన్ఛార్జీల కింద పెట్టి భోజన వస్తువులకు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిసినాం. కానీ అల్టిమేట్గా దేశంలోని ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే, వైద్యం అనేది వదిలేశారు, గాలికి వదిలేశారు. ప్రజల ఆరోగ్యం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది నీ విధి, నీ అత్యంత ప్రాథమికమైనటువంటి నీ తాలూకు బాధ్యతల్లో ఇదొక బాధ్యత. ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడడం అనేది నీ బాధ్యత. అది చేయలేకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు? మిగతావన్నీ మీరు చేస్తారా లేదా అనేది సెకండరీ. విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమికంగా ఉండేటువంటి బాధ్యతను కూడా మీరు స్వీకరించకపోతే ఎలాగా? దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంటే ఎలాగా? 50% సీట్స్ 15,000 రూపాయల ఫీజుతో విద్యార్థి చదువుకునేటట్టుగా, అదే 35% కోటా సీట్లు 15 లక్షల ఫీజు చెల్లించేటట్టుగా మధ్యతరగతికి, ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నటువంటి 15%వి 20 లక్షలు చెల్లించేటట్టుగా, హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చేటట్టుగా ఒక విశాలమైన ప్రయోజనాన్ని ఆశించి ఈ హాస్పిటల్ని రూపకల్పన చేయడం జరిగింది. కాలేజ్ అని అంటారు. కాలేజ్ అసలు కాదు. ఆ కాలేజ్ ఎక్కడవుతుంది? మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం అక్కడికి వెళ్తుంది. అది కాలేజేనా? కాదు, ఆసుపత్రి. వైద్య విద్యార్థులకు బోధనతో సహా ఒక సమగ్రమైన ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నాం. ఆ విధంగా మనం చూడాలి. దాన్ని మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే, ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తుంటారో చెప్పండి. ఈ భారం మేము మొయ్యలేము అనే కదా మీరు చెప్పేది. ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా. ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్